ఒక కౌన్సిలర్ అనే వ్యక్తి ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండాలి అని చెప్పారు. ఇది అంతకు పైలట్ స్కీమ్ గురించే వచ్చిన సమస్య, కానీ ఆమోదించారు, చక్కగా ఆమోదించారు. మేమైతే 200 మంది మా కౌన్సిలర్లు పంటకు చెప్పారు, మా కౌన్సిలర్ 300 చెప్పాడు. అంటే ఇది పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అడ్డు చేస్తున్నారని మా కౌన్సిలర్స్ అందరూ నాకు పండగ చెప్పారు. ఎంతమంది రా బాబు అంటే 300 మంది 400 మంది. అది ఎవరి పండుగ ఆటంకం చేస్తాను? మరి మేమందరం చుట్టాలకు బంధువులు చెప్పకపోతే కదా ఆటంకం. మేము మా పార్టీ వాళ్ళే పోరని చెప్తారు, వైసీపీ వాళ్ళు అడ్డుపడుతున్నారు అని. మరి అడ్డుపడితే మేమేది చుట్టాలు చెప్పాలి? ఇప్పుడు ఈరోజు మా కౌన్సిలర్లు అందరూ 1000 మంది చెప్పారు. ఈరోజు 1000 మంది చెప్పారంటే ఎంతమంది మాకు కోఆపరేట్ చేసినట్లుగా? ప్రతి విషయము మున్సిపాలిటీ సిబ్బంది నుంచి ప్రతి ఒక్క విషయాన్ని మేడం గారు అమ్మవారు మనకి సలహా చూస్తారు. మా టైంలో వచ్చింది, మా అదృష్టవంతులు మేము కౌన్సిలర్స్ అందరూ అదృష్టవంతులు అమ్మవారి పండుగ రావడం. ఎవరైనా మేము హర్షించలేని విషయం ఇది. ఎక్కడ కూడా నా వాట్సాప్లు చూస్తుంటారు, 10 లక్షల మంది వస్తారు, నీరు నించి ఉండాలి, కరెంటు నించి ఉండాలి అని పెడతాము, ధైర్యంగా పెడతాం మేము.